ఏలూరు జిల్లా జనసేన నేతపై దాడి. పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన. పోలవరం నియోజకవర్గంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జనసేన పార్టీకి చెందిన నాయకుడు సతీష్పై దాడి జరిగిందని ఆరోపణలు వెలువడ్డాయి. ఈ దాడికి పోలవరం ఎమ్మెల్యే అనుచరులే కారణమని సతీష్ తీవ్రంగా ఆరోపించారు. ఈ ఘటనకు నిరసనగా జనసేన పార్టీ శ్రేణులు కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగాయి. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ, తమ పార్టీ నాయకుడిపై ప్రాణాంతక దాడి జరిగిందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. పిఏ ప్రసన్న ఉన్నాడు, అతనితో పాటు అతను డ్రైవర్ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఆ సిచ్యువేషన్ అక్కడ అందరూ ఉన్నారు. గందీస్ ఆయన బెదిరించారు నన్ను, మీరు బెదిరించి నాకు 20 మంది ఉన్నారు. మేము ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి వచ్చాం, మేమందరూ చూడరు అని చెప్పి అతను మాట్లాడేది మాత్రం కావి భాష మాట్లాడతారు, ట్రైబల్ భాష మాట్లాడతారు. అరెస్ట్ చేయాలి